ప్రేమ కొరకు లోకం వైపు చూశాను. అమ్మ ఒడి కొరకు ఎక్కి ఎక్కి ఏడ్చాను. అమ్మ ప్రేమ కొరకు లోకం వైపు చూశాను. అమ్మ ఒడి కొరకు ఎక్కి ఎక్కి ఏడ్చాను. అమ్మ ప్రేమ కన్నా నిన్ననైన ప్రేమ చూపి అమ్మ ఒడి కన్నా కమ్మనైన సన్నిధినిచ్చి ఆదరించినావు, ఓదార్చినావు, ఆదరించినావు, ఓదార్చినావు. అమ్మ ప్రేమ కొరకు లోకం వైపు చూశాను. అమ్మ ఒడి కొరకు ఎక్కి ఎక్కి ఏడ్చాను. నా హృదయం నాలో వేదన పడగా నా వారే నన్ను కొట్టి నన్ను నెట్టగా నా హృదయం నాలో వేదన పడగా నీ గుండె గుడిలో నన్ను దాచినావు. నీ అరి చేతిలో నన్ను చెక్కుకున్నావు. నీ గుండె గుడిలో నన్ను దాచినావు. నీ అరి చేతిలో నన్ను చెక్కుకున్నావు. ఆదరించినావు, ఓదార్చినావు, ఆదరించినావు, అమ్మ ప్రేమ కొరకు లోకం వైపు చూశాను. అమ్మ ఒడి కొరకు ఎక్కి ఎక్కి ఏడ్చాను. తల్లి గర్భమునందు పిండమునై ఉండగా జనములకు ప్రవక్తగా నన్ను ప్రతిష్ఠించితివా. నా తల్లి గర్భమునందు పిండమునై ఉండగా జనములకు ప్రవక్తగా నన్ను ప్రతిష్ఠించితివా. పాపినైన నాకై ప్రాణం పెట్టావా. పరలోకం నాకివ్వా సిలువలో బలి అయ్యావా. పాపినైన నాకై ప్రాణం పెట్టావా. పరలోకం నాకివ్వా సిలువలో బలి అయ్యావా. ఆదరించినావు, ఓదార్చినావు, ఆదరించినావు, ఓదార్చినావు. అమ్మ ప్రేమ కొరకు లోకం వైపు చూశాను. అమ్మ ఒడి కొరకు ఎక్కి ఎక్కి ఏడ్చాను.
కూలినా నా జీవితాన్ని నింగి ఎంత ఎత్తుకి లేవనెత్తినావు. నేల కూలినా నా జీవితాన్ని నింగి ఎంత ఎత్తుకి లేవనెత్తినావు. మహిమను వీడచి భువిపైకి దిగి వచ్చి మార్గము చూపిన నా యేసయ్యా. మహిమను వీడచి భువిపైకి దిగి వచ్చి మార్గము చూపిన నా యేసయ్యా. ఆదరించినావు, ఓదార్చినావు, ఆదరించినావు, ఓదార్చినావు. అమ్మ ప్రేమ కొరకు లోకం వైపు చూశాను. అమ్మ ఒడి కొరకు ఎక్కి ఎక్కి ఏడ్చాను. అమ్మ ప్రేమ కొరకు లోకం వైపు చూశాను. అమ్మ ఒడి కొరకు ఎక్కి ఎక్కి ఏడ్చాను. అమ్మ ప్రేమ కన్నా మిన్ననైన ప్రేమ చూపి అమ్మ ఒడి కన్నా కమ్మనైన సన్నిధినిచ్చి ఆదరించినావు, ఓదార్చినావు, ఆదరించినావు, ఓదార్చినావు, ఆదరించినావు, ఓదార్చినావు, ఆదరించినావు, ఓదార్చినావు, ఆదరించినావు, ఓదార్చినావు. అందరికీ వందనాలు. ఇప్పుడు మా తల్లిగారైన ప్రిస్కిల్లా గారు వాక్యం చెప్తారు. అందరం శ్రద్ధగా విందాం. దేవునికి మహిమ కలుగునగాక. దేవుని బిడ్డలారా, ప్రభు పేరిట మీ అందరికీ వందనాలు. అందరు బాగున్నారా? ప్రార్థనతో ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ప్రార్థన. దేవా, మీ వందనాలు, స్తోత్రములు, స్తుతులు, కృతజ్ఞతలయ్యా. ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, బలవంతుడా, నిత్యుడగు తండ్రి, మీ వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా, మరోసారి ఈ దీనదాసురాలకు ఇచ్చిన ఈ యొక్క అవకాశాన్ని బట్టి మీ వందనాలు, స్తోత్రములు చెల్లిస్తున్నానయ్యా. దేవా, మీ వందనాలు. మార్చి నెలలో అడుగు పెట్టడానికి చూపిన కృపను బట్టి మీ వందనాలు, స్తోత్రములయ్యా. అయ్యా దేవా, మీ వందనాలు, స్తోత్రములు అయ్యా. గడిచిన నెలలు మీ కృప క్షేమం ఉంచారు, అందుకు స్తోత్రములు. ఈ నెల అంతా కూడా మీ కృపను ఉంచమని, వాక్యం ద్వారా మీ బిడ్డలతో మాట్లాడమని యేసయ్య పరిశుద్ధ నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. దేవునికి మహిమ కలుగునగాక. దేవుని బిడ్డలారా, ప్రభు పేరిట మీ అందరికీ వందనాలు, శుభాలు. ఈ మార్చి నెలలో ఈ యొక్క మొదటి శుక్రవారంలో దేవుడు మనతో మాట్లాడాలనుకుంటున్న మాట ఏంటంటే, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం. మనకి చాలామందికి ఈ భాగం తెలుసు. దేవుని బిడ్డలారా, మన ప్రార్థనలో మనం ఎత్తిపడుతూ ఉంటాం. చాలాసార్లు సావుకులు చెప్తూ ఉంటారు, ఈ శ్వాసలో కూడా మనం చదువుతూ ఉంటాం. అయితే ఇక్కడ ఏంటంటే, ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడే, మరలా చెప్పుచున్నాను ఆనందించుడు అని అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలో ఉంటున్న సంఘానికి ఈ యొక్క పత్రికను రాస్తూ, పరిశుద్ధాత్మ దేవుడు అపోస్తలుడైన పౌలు ద్వారా అక్కడ ఉంటున్న సంఘ బిడ్డల యొక్క క్షేమాన్ని కోరి, దేవుని బిడ్డలారా, అక్కడ ఉంటున్న ప్రజల యొక్క ఆనందాన్ని కోరి, వారి ఆత్మీయ జీవితంలో వారు ముందుకు కొనసాగించబడటానికి, ఆత్మీయంగా వాళ్ళు బలపడటానికి, ఆత్మీయంగా వాళ్ళు ఆశీర్వదించబడటానికి, దేవుని బిడ్డలారా, ఈ లోకంలో ఉంటున్న దేన్ని బట్టి ఒకవేళ సంతోషిస్తే అది మనతో ఉండొచ్చు, మనల్ని కొంత మురిపించి దాని తర్వాత కరిపించవచ్చు, మనతో ఉండొచ్చు, మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోవచ్చు. కానీ నిత్యము, నిన్న నేడు నిరంతరము ఎప్పుడు మారని దేవుని యొక్క వాక్యం సదాకాలం మనతో నిలిచే వాక్యాన్ని బట్టి, ప్రభువుని బట్టి, నీకు ఎవరు ఉన్నా లేకపోయినా, నీ కష్టంలో నష్టంలో, నీ వ్యాధి బాధలో, నీ నిందెలో అవమానాల్లో, నీ కొరతలో, నీ కొదువులో, దేవుని బిడ్డ నీ ఆర్థిక ఇబ్బందుల్లో, నీ ఎగ్జామ్లో, నీ ఉద్యోగంలో, నీ వ్యాపారంలో నువ్వు ఏమేమి అవసరత కలిగి ఉన్నావో దేవుని బిడ్డ, వాటి అన్నిటిలో ప్రభువు నీతో
నీతో ఉంటే ప్రభువు నాతో ఉన్నాడు, ఖచ్చితంగా నాకు సహాయం చేస్తాడు, నాకు విజయం ఇస్తాడు, నేను జయిస్తాను, జయ జీవితం నాకు ప్రభు ఇస్తాడు, ప్రభు ఈ పరిస్థితుల్లో నన్ను విడిచిపెట్టడు, త్రోసివేయుడు అని నువ్వు నమ్మిక ఉంచితే దేవుని బిడ్డ ఎప్పుడు ప్రభువుని బట్టి నువ్వు సంతోషిస్తావు, శ్రమల్లో కూడా, కష్టాల్లో కూడా, ఇబ్బందుల్లో కూడా. కాబట్టి దేవుడు ఫిలిప్పులో ఉంటున్న సంఘానికి సేవకుని ద్వారా రాపిస్తున్న మాట ఏంటంటే ఎల్లప్పుడూ ప్రభువునందు, దేని బట్టి అంట దేవుని బిడ్డ, ఎల్లప్పుడూ, ప్రతి క్షణం. ఎల్లప్పుడూ అంటే ఎప్పుడు నీ జేబు నిండా డబ్బులు ఉండవు దేవుని బిడ్డ, ఎప్పుడు నీ ఇంట్లో వాళ్ళు ప్రేమిస్తూనే ఉండరు, ఎప్పుడు నీ ఇంట్లో వాళ్ళు నిన్ను అర్థం చేసుకుంటూనే ఉండరు, ఎప్పుడు నీ జీవితంలో మంచి అద్భుతమైన ఆరోగ్యంతో ఎప్పుడు జీవితంలో ఉండటం అంటే కష్టం. ఈరోజు చిన్న చిన్న పిల్లలకు కూడా శక్తికి మించిన అనారోగ్యం, శక్తికి మించిన బలహీనతలు, చిన్న చిన్న బిడ్డలకు కూడా శక్తికి మించిన అలవాట్లు, వ్యసనాలు, చిన్న చిన్న బిడ్డలకు కూడా దేవుని బిడ్డ తల్లిదండ్రి మీద తిరుగుబాటు చేయటం, తల్లిదండ్రుల మీద చేయి ఎత్తటం, అలాంటి ఎన్నో మన జీవితాల్లో మనం చూస్తూ ఉంటున్నాం. ఇదంతా రాకడకి గుర్తు దేవుని బిడ్డ. అయితే ఎప్పుడు నిన్ను విడవనిది, ఎప్పుడు నిన్ను మరవనిది, ఎప్పుడు నిన్ను త్రోసివేయనిది ఏంటంటే ప్రభు వాక్యం. కాబట్టి ప్రభువుని బట్టి వీటన్నిటిలో నువ్వు నాకు తోడుగా ఉంటావు ప్రభా, వీటన్నిటిలో నువ్వు ప్రేమిస్తూనే ఉంటావు ప్రభా, వీటన్నిటి మధ్యలో నువ్వు నన్ను అర్థం చేసుకుంటూనే ఉంటావు ప్రభా, వీటన్నిటి మధ్యలో నువ్వు నా పక్షాన నిలబడి ఉంటావు ప్రభా అని ప్రతి విషయంలో నువ్వు ప్రభువుని బట్టి. ఒకవేళ దేవుని బిడ్డ ఎగ్జామ్ రాస్తున్నావా, 10th క్లాస్ ఇంటర్ ఎగ్జామ్ రాస్తున్నావా, ఉద్యోగానికి ఏమైనా ఎగ్జామ్ రాస్తున్నావా, దేనికైనా ఏదైనా ముఖ్యమైన పని నిమిత్తం వెళ్తున్నావా, భయం వేస్తుందా దేవుని బిడ్డ, దిగులు పడుతున్నావా, జీవితంలో ఏమైనా కోల్పోయావా, ఏమైనా ఎదురు దెబ్బలు తిన్నావా, నువ్వు అనుకున్నది సాధించలేకపోయావా, నువ్వు అనుకున్నది నీకు దొరకలేదా, అయినా ప్రభువుని బట్టి సంతోషించు. ప్రభు నాకున్నాడు, దీంట్లో నాకు జయ జీవితం ఇస్తాడు, ప్రభు నాకు ఉన్నాడు, దీంట్లో నాకు తోడుగా ఉంటాడు, ప్రభు నాకున్నాడు. ఒకవేళ జీవితంలో ఒకటి ఏమైనా కోల్పోతే దానికంటే మరీ శ్రేష్టమైంది, మంచిది నాకు ఇస్తాడు అని ప్రభువుని బట్టి సంతోషించుడి. మరలా చెప్పుచున్నాను, మరలా అదే మాట. ఓయ్ దేవుని బిడ్డ, నువ్వు ప్రభువుని బట్టి విన్నావా, ఆలోచిస్తున్నావా, ఎవరిని బట్టి సంతోషిస్తున్నావు, నాకేంట్లే అని నీ ఆరోగ్యాన్ని బట్టా. ఒకానొక దినాన నీ ఆరోగ్యం, నీ బలము నిన్ను విడిచిపెడుతుంది. నీ బంధువుని బట్టా, నీ కులాన్ని బట్టా, నీకుంటున్న స్నేహితుల్ని బట్టా, నీ చుట్టూరు ఉంటున్న వారిని బట్టా నువ్వు ఒంటరయ్యే రోజులు వస్తాయి. వాళ్ళ నీళ్ళని బట్టి సంతోషించుకో, అప్పుడు నువ్వు ఏడవాలి. అయితే నన్ను బట్టి, ప్రభువుని బట్టి సంతోషించు అని చెప్తూ దేవుని బిడ్డలారా, మీ సహనము సకల జనులకు తెలియబడనీయుడే. దేవుని బిడ్డ ఏం కావాలి దేవుని బిడ్డలకి? సహనం ఉందా? సహనం ఉందా బిడ్డ నీకు? నువ్వు ఎంత చదువుకున్నా, నీకెంత లోక జ్ఞానం ఉన్నా, దేవుని బిడ్డ నిన్న ఒక మాట అడుగుతున్నాడు. ప్రభు నీకు సహనం ఉందా? నీకు ఓర్పు ఉందా? ఏదైనా సమస్య వస్తే ఓర్చుకుంటున్నావా? తొందరపడిపోతున్నావా? తొందర నిర్ణయాలు తీసుకుంటున్నావా? నాకే ఇలా ఎందుకు జరిగింది అనుకుంటున్నావా? లేకపోతే నేనెందుకు సహనం కలిగి ఉండాలనుకుంటున్నావా? నేనెందుకు తగ్గించుకోవాలనుకుంటున్నావా? నేనెందుకు లోబడాలి అనుకుంటున్నావా? నేనెందుకు ప్రార్థించాలి అనుకుంటున్నావా? నేనెందుకు ప్రభు మాట వినాలనుకుంటున్నావా? నేనెందుకు ప్రభు చిత్తానుసారంగా జీవించాలనుకుంటున్నావా? నేనెందుకు వాళ్ళు చెప్పింది వీళ్ళు చెప్పింది వినాలనుకుంటున్నావా? సహనం కలిగి ఉన్నావా? తొందరపడిపోతున్నావా? నోటిని ఉపయోగిస్తున్నావా తొందరపడి? నీ సొంతంగా ఆలోచించుకొని అపవాదిని హృదయాన్ని కఠినం చేసి, అపవాదిని హృదయాన్ని రాయిలాగా చేసి, ఒకవేళ సహనము లేకుండా తొందర నిర్ణయాలు తీసుకుంటున్నావా? చాలామంది తొందర నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు, సహనం ఉండదు. దేవుని బిడ్డలారా, ఈ బిడ్డ ప్రభు అయిపోయి, ఈ బిడ్డ దేవుని తెలుసుకొని కొన్ని సంవత్సరాలైంది, కానీ ప్రారంభంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంది. ఆమె కొరకు ప్రాణం పెట్టిన దేవుడు ఆమెను విడిచిపెట్టలేదు. ఆమెను ఒక మంచి స్థాయిలో, ఆయన ఒక మంచి స్థాయిలో ఆయన సాక్షిగా ఈ బిడ్డ నిలబడేటట్లు ఎన్నో కన్నీళ్లు కార్చే, దుఃఖపడే, కలవరపడే పరిస్థితులు వచ్చినా దేవుడు ఈ బిడ్డని సిగ్గుపడి లేదని చెప్పేటట్లు నీ సాక్ష్యాన్ని పెడతాడు దేవుడు. అయితే నీకు సహనం ఉందా? సహనం కలిగి ఉండు అని. ఎందుకు అంటే అక్కడే రాయబడిన మాట, ప్రభువు సమీపంగా ఉన్నాడు. నువ్వు అనుకుంటున్నావు నాకెవ్వరు లేరని కదా, ఎన్నో మార్లు అనుకున్నావు కదా. నీకు ఈ విషయం తెలుసా? సహనం కలిగిన వారికి ప్రభు ఎక్కడుంటాడో తెలుసా? ప్రభువుని బట్టి ఆనందించే వాళ్ళకి ప్రభు ఎక్కడుంటారో తెలుసా? నీతో ఎవరు ఉండకపోవచ్చు, నువ్వు ఒంటరి వాడివి కావచ్చు, ఒంటరి దానవు కావచ్చు,
దేవుని బిడ్డ, నీకుంటున్న పరిస్థితులు నిన్ను ఒంటరిగా చేయవచ్చు. నువ్వు ఉద్యోగం రీత్యో, వ్యాపారం రీత్యో, చదువు రీత్యో ఎక్కడైనా దూరంగా ఉండి ఉండొచ్చు. అనేవాళ్ళు, నిన్ను ప్రేమించేవాళ్ళు నీకు దగ్గర లేకపోవచ్చు దేవుని బిడ్డ. కానీ నువ్వు సహనం కలిగి ప్రభువుని బట్టి ఆనందిస్తూ ఉంటే ప్రభువు నీకు సమీపంలో ఉన్నాడు, అంటే నీ దగ్గరే ఉన్నాడు ప్రభువు. దేవునికి మహిమ కలుగును గాక. ఇంకా అక్కడ మనం గమనించినట్లయితే దేనిని గురించి చింతపడకుడి. చాలామంది ప్రార్థన చేయకుండా దిగులు పడుతూ ఉంటారు, ప్రార్థన చేయకుండా అక్కడక్కడ ఏడుస్తూ ఉంటారు, ప్రార్థన చేయకుండా మనుషుల వైపు చూస్తూ ఉంటారు, ప్రార్థన చేయకుండా సొంత నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు, ప్రార్థన చేయకుండా దుష్టుని యొక్క ఆలోచన చొప్పున నడిపించబడుతూ ఉంటారు, ప్రార్థన చేయకుండా దేవుని బిడ్డలారా అపవాది చెప్పినట్లు చేస్తూ వారిని వారు హాని చేసుకుంటూ ఉంటారు, వాళ్ళు చెప్పినట్లు చేస్తూ వారిని వారు కించపరుచుకుంటూ ఉంటారు. కానీ ఇక్కడ మనం గమనించినట్లయితే దేనిని గురించి చింతపడకూడదు. చింతిస్తున్నావా, ఈ సమస్యలో నుంచి నేను ఎలా బయటికి రాగలను అని దేవుని బిడ్డ ప్రభు అంటున్నాడు. దేనిని గురించి చింతపడొద్దని. చింతపడొద్దు అని చెప్పేవాళ్ళు నీకు లేరా? నీకున్న వాళ్ళే, నీ చుట్టూరు ఉన్న వాళ్ళే నీ చింతలకి కారణమయ్యారా? నువ్వు దిగులు పడేటట్టు చేస్తున్నారా? నిన్ను బాధిస్తున్నారా? నిన్ను కృంగతీస్తున్నారా? నీ సంతోషాన్ని దొంగలిస్తున్నారా? నువ్వు సంతోషిస్తే చూడలేకపోతున్నారా? నిన్ను ఒంటరి దాన్ని చేశారా? అందరూ నీ చేయి విడిచిపెట్టారా? ఈ లోకము నిన్ను మోసం చేసిందా దేవుని బిడ్డ? అందేనా నీ చింత? అయితే ప్రభు అంటున్నాడు, దేనిని గురించి, ఎవరిని గురించి, ఏ సమస్యను, ఏ బలహీనతను గురించి నువ్వు చింతపడకుడి అంటున్నాడు. నీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు. నీ బిడ్డల గురించి చింతిస్తున్నావా? నీ బిడ్డలకి పిల్లలు లేరా? నీ బిడ్డలు నీ మాట వినట్లేదా? నీ బిడ్డల వివాహాలు కాలేదా? నీ బిడ్డలకి ఉద్యోగాలు రాలేదా? నీ బిడ్డల కుటుంబాలు బాగలేవా? నీ బిడ్డల కుటుంబాల్లో పోరాటాలా, కొరత, ఎలిత, అవి నిన్ను చింతకి గురి చేస్తున్నాయా? నిద్రపోని కూడా చేస్తున్నాయా? తిన్నది వంటికి బట్టని కూడా చేస్తున్నాయా? అనారోగ్యం పాలైపోయావా? ఆరోగ్యం పాడు చేసుకుంటున్నావా? దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. దేనిని గూర్చి చింతపడకుడి కానీ ప్రతి విషయంలో ప్రార్థన విజ్ఞాపన చేత. ప్రార్థన ఉందా దేవుని బిడ్డ? ఒక మాట నన్ను అడగనివ్వండి, నీ జీవితంలో ప్రార్థన ఉందా? ప్రార్థన లేకుండా చింతపడుతూ ఉంటున్నావా? ప్రార్థన లేకుండా దిగులు పడుతూ ఉంటున్నావా? ప్రభు చెప్పినట్లు చేస్తున్నావా బిడ్డ? ప్రార్థన ఉందా? ప్రార్థన నిన్ను ఎన్నడూ ఓడిపోనేదు. ప్రార్థన ఎప్పుడు నిన్ను గెలిపిస్తుంది. ప్రార్థన ఎప్పుడు నువ్వు అడుగు వాటికంటే, నువ్వు ఊహించు వాటికంటే ఉన్నత స్థానంలో నిన్ను పెడుతుంది. ప్రార్థన నీ కన్నీటిని తుడుస్తుంది. ప్రార్థన నీ పరిస్థితుల్ని మారుస్తుంది. నువ్వు ప్రార్థన చేస్తే ప్రార్థనకి ప్రతిఫలం ఇచ్చి ఆయన పని చేస్తాడు. నువ్వు ప్రార్థన చేస్తే ప్రార్థనకి ప్రతిఫలం ఇచ్చి ఆయన స్పందిస్తాడు. ప్రార్థన చేస్తే నిన్ను చింతకి గురి చేస్తున్న వాటిని నా ప్రభు గద్దిస్తాడు. అపవాది చేతిలో నుంచి నీ బిడ్డల్ని విడిపిస్తాడు, నీ కుటుంబాన్ని విడిపిస్తాడు, నీ అనారోగ్యాన్ని తొలగిస్తాడు. ప్రభు నీకు తోడుగా ఉంటాడు. కొంతమంది ప్రార్థన చేశానులే, నేను చర్చికి వెళ్ళి వారానికి ఒక్కరోజు, అలా కాదు దేవుని బిడ్డలారా. ప్రతిరోజు విజ్ఞాపన చేసే స్థితికి నువ్వు ఎదగాలి. దేవునికి విజ్ఞాపన చేసేవాళ్ళు కావాలి. ప్రతిరోజు నీ యొక్క సమస్య దేవునితో చెప్పు, దిగులు పడకు, దేవుని యొక్క చేతికి అప్పగించు, భయపడకు. దేవుని బిడ్డ ప్రార్థన ఆలకించే దేవుడు. విజ్ఞాపన చేస్తే నీ విజ్ఞాపన ఆలకించే దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. కనుక దేవుని బిడ్డలారా, దేనిని గురించి చింతపడకుడి కానీ ప్రతి విషయంలో ప్రార్థన విజ్ఞాపన చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియచేయుడి. ప్రార్థన చేస్తూ నా ప్రార్థన ఆలకిస్తున్నావు దేవా అని. చాలామంది జీవితాల్లో దేవుడు కార్యాలు చేస్తాడు, కానీ దేవుని స్తుతించే విషయం వచ్చేటప్పటికి చాలామంది దేవుని బిడ్డలారా వెనకబడిపోతూ ఉంటారు. అందుకని దావీదు అన్నాడు, నా ప్రాణమా యెహోవాను స్తుతించు. కృతజ్ఞతలు అర్పించాడు, స్తుతించాడు. నా అంతరంగమునున్న సమస్తమా ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవకుము. ఆయన నా ప్రాణమును సమాధిలో నుండి. చూసావా దేవుని బిడ్డ, ఎన్నిసార్లు నీ జీవితంలో అపాయ ప్రమాదంలో డాక్టర్లు చేతులు ఎత్తేసిన పరిస్థితి, మా వల్ల కాని పరిస్థితులు, నీ మీదుగా ఎన్నో మార్లు అపాయ ప్రమాదాలు, ఎన్నోసార్లు నీ కుటుంబాన్ని దేవుడు కాపాడుకుంటూ, నీ కుటుంబాన్ని దేవుడు బలపరుచుకుంటూ, నీ కుటుంబాన్ని దేవుడు కనికరిస్తూ పోషిస్తూ. కనుక దేనిని గురించి చింతపడుతున్నావు దేవుని బిడ్డ? కృతజ్ఞత కలిగిన హృదయం నీకుందా? స్తుతిస్తున్నావా? ప్రతి విషయంలో లేచిన దగ్గర నుంచి ఎంతోమంది దేవుని బిడ్డ చక్కగా రాత్రి తిని నిద్రలోనికి వెళ్తారు, ఉదయం లెగవలేని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. మనం సజీవులంగా ఉన్నామంటే దేవుని బిడ్డ, మనం మన కుటుంబాలతో ఉన్నాము అంటే
మన ప్రార్థన ఆలకించి దేవుడు మన పక్షాన ఎన్నో కార్యాలు చేస్తున్నాడంటే మన నుండి ఆయన ఏం కోరుకుంటున్నాడు? ఏమి ఇవ్వగలం మనం ఆయనకి? స్తుతులు తప్ప కృతజ్ఞతాపూర్వకంగా కృతజ్ఞత కలిగి, ప్రభువా నేను ఏ పాటి వాడిని ప్రభువా అని పిలవటానికి కూడా అర్హత లేని వాడిని మనుషుల చేత తుణీకరించబడిన బిడ్డని, నేను ఎన్నికలేని బిడ్డని, నా ప్రార్థనను వింటున్నావా నా మాట ఈ లోకంలో ఎవరు వినరు, ఎవరు నాకు దగ్గరకు రానివ్వరు అల్పుణ్ణి, అయోగ్యుణ్ణి నన్ను చేరదీశావు అని ప్రార్థన చేస్తూ కృతజ్ఞత హృదయం కలిగి దేవుణ్ణి కొనియాడే, స్తుతించే, పాటలు పాడే, చప్పట్లు కొట్టే, దేవునికి కృతజ్ఞతగా నీ గుప్పెళ్ళు ఇప్పి నీ రాబడిలో నుంచి దేవుని పని కొరకు ఖర్చు పెడుతూ దేవునికి మహిమ తెచ్చే రీతిలో నువ్వు ఉండాలి అని ప్రభు కోరుకుంటున్నాడు. దేవుని బిడ్డ కనుక దేనిని గురించి చింతపడకు. ప్రతి విషయంలో ప్రార్థన విన్నపముల చేత కృతజ్ఞత పూర్వకంగా దేవునికి తెలియచేయడి. చాలామంది దేవునికి చెప్పరు, ఎంతోమందికి ఊళ్ళో వాళ్ళకి చెప్తూ ఉంటారు. వాళ్ళు మంచిగా ఉన్నప్పుడు అన్నీ వింటూ ఉంటారు. దేవుని బిడ్డ అన్నీ చెప్పేస్తావు, లేని ఉన్నాయి వాళ్ళ గురించి వీళ్ళ గురించి. తప్పకుండా ఏదో ఒక రోజు ఇద్దరి మధ్యలో ఏదో కుదరని పొసకని పరిస్థితి వస్తుంది. అప్పుడు నీ గుట్టు మొత్తం నువ్వు అలాంటి వాడివి, ఇలాంటి దానివి. అందుకని లోకాన్ని నమ్మకు, దేవునితో చెప్పు. ఏం చేయాలంట? ప్రతి విషయంలో కృతజ్ఞత పూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియచేయడి. దేవునికి చెప్పు, నా బలహీనత ఇది నా అవసరత ఇది నా అక్కర ఇది నా కొరత, నా కొదువ ఇది అని దేవునితో చెప్పు. ప్రార్థనలో ఎదుగు, విశ్వాసంలో నిలకడగా ఉండు, పట్టుదలతో ప్రార్థన చేయి. ప్రభు మీద అనుకో, ప్రభు వైపు చూడు. ప్రభు నీకు సమీపంగా ఉన్నాడు. అప్పుడు ఏం జరిగిద్దంట దేవుని బిడ్డ? అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన, అవును దేవుని బిడ్డ, ఈ లోక సంబంధమైన జ్ఞానం. అందుకనే సొలొమోను జ్ఞానం లేక కాదు, దేవుడు తన జ్ఞానం ఇవ్వాలని, దేవుడు తన తలంపుల్ని కావలి కాయాలని, తన మనస్సు, తన తలంపులు ఐశ్వర్యాన్ని బట్టో, పేరుని బట్టో, ఎండి బంగారాన్ని బట్టో, చుట్టూరు ప్రజలు తన్ని పొగుడుతున్న విధానాన్ని బట్టో తన హృదయంలో ఎక్కడ అతిశయం కలగకూడదని, మోసపోకూడదని, మోసపుచ్చే జ్ఞానం ఉండకూడదని, ఈ లోక సంబంధమైన జ్ఞానం ఉండకూడదని దేవుని జ్ఞానము తనకు కావాలని దేవుని బిడ్డలారా, దేవుని యొక్క సన్నిధిలో నా జ్ఞానం ఇవ్వమంటే జ్ఞానముతో పాటు ఐశ్వర్యాన్ని కూడా ఇచ్చాడు. ఐశ్వర్యముతో పాటు ఆవుషిని కూడా ఇచ్చాడు. కాబట్టి ఇంత గొప్ప కార్యం చేసే దేవుడు నీకు తోడుగా ఉండగా ఎందుకు చింతిస్తున్నావు? ఎందుకు దిగులు పడుతున్నావు? ఎందుకు కృంగిపోతున్నావు? ఎందుకు సందేహపడుతున్నావు? ఎందుకు దేవునికి దూరం అయిపోయి ఇంకా నాకు ఎవరూ లేరని నలిగిపోతున్నావు? ఈ కార్యం జరగదేమో అనుకుంటున్నావు, ఇంకా దీంట్లోంచి నేను బయటికి రాలేనేమో అనుకుంటున్నావు. నువ్వు ప్రభు బిడ్డవి, ప్రభు నీకు తోడుగా ఉన్నాడు, దగ్గరే ఉన్నాడు, చూస్తున్నాడు. ఆయనకు తెలుసు. నీ విన్నపములు చెప్పు, ఆయనతో వింటున్నాడు. ఆయన వినటానికి ఇష్టపడుతున్నాడు. నీ నోటి మాటలు, నీ పెదవులు గుండా వచ్చే ప్రార్థన ఆయన విని నీ కార్యం చేయాలనుకుంటున్నాడు దేవుని బిడ్డ. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం. చాలామంది ఇళ్లలో సమాధానం ఉండదు దేవుని బిడ్డలారా, దేవుని సమాధానం ఉండదు. చాలామంది కుటుంబాల సమాధానం లేక కృంగిపోతున్నారు. ఉన్నామంటే ఉన్నాం, పిల్లలు ఉంటారు, తల్లిదండ్రులకి పిల్లలకి సమాధానం ఉండదు. తల్లిదండ్రులతో పిల్లలు అమ్మ అని కూడా పిలవరు, నాన్న అని కూడా పిలవరు. ఎవరి దారి వాళ్ళదే, ఎవరి ఆలోచన వాళ్ళదే దేవుని బిడ్డలారు, ఎవరి ఇష్టం వాళ్ళదే. ఒకళ్ళకొకళ్ళకి పొసకదు, మంచి ఉండదు, సమాధానం ఉండదు, ప్రేమ ఉండదు, ఐక్యత ఉండదు. ఉన్నామంటే ఉన్నాం. జీవం లేని వ్యక్తుల్లాగా ఎన్నో కుటుంబాలు ఉన్నాయి. కానీ ప్రభువుని నమ్మిన కుటుంబాలు అలా ఉండటానికి ప్రభు ఇష్టపడట్లేదు దేవుని బిడ్డ. సమాధానం క్రీస్తు వలన మీ హృదయమునకు, మీ తలంపునకు కావులి ఉండును. దేవునికి మహిమ కలుగునగాక. దేవుడే ఏం చేస్తాడంట? నీ కావులి, నీ తలంపులకి ఎలా పడితే అలా నిర్ణయం తీసుకోకుండా, మాట్లాడకుండా, జారిపోకుండా, పడిపోకుండా, లోకాన్ని చూసి లోక విషయాల్లో నీ కుటుంబం లోకముతో ఏకము కాకుండా ఒక ప్రత్యేకమైన రీతిలో ఉండేటట్లు యేసు క్రీస్తు నీకు సహాయము చేస్తానంటున్నాడు, కావులి ఉంటానంటున్నాడు, తోడుగా ఉంటానంటున్నాడు, సమాధానం ఇస్తానంటున్నాడు, జ్ఞానం ఇస్తానంటున్నాడు, నీ ప్రార్థనలని వింటానంటున్నాడు, నీకు సమీపంగా ఉన్నానంటున్నాడు. మరి నువ్వు దేనికి చింతపడుతున్నావు బిడ్డ? ఇవన్నీ మర్చిపోయావా? ఇవన్నీ వినట్లేదా? విన్నా నీ హృదయంలో గుర్తుండట్లేదా? సమస్యలు ఎక్కువైపోయినాయా? వాక్యం చర్చలోనే విడిచిపెట్టేస్తున్నావా? నాకు ఎవ్వరూ లేరు అనుకొని దిగులు పడుతున్నావా? చింతిస్తున్నావా? ఈ మాటలు వింటున్నా నువ్వు నాతో కలిసి ప్రార్థన చేయగలవా? ప్రభా, నాతోనే మాట్లాడుతున్నావు ప్రభా, నేనే అనేక విషయాల్లో చింతపడుతున్నాను ప్రభా, కృంగిపోతున్నాను ప్రభా,
ఈ చింత ఏంటో నన్ను విడిచిపెట్టట్లేదు ప్రభా. నాతోనే మాట్లాడుతున్నావయ్యా, నువ్వు మాట్లాడే దేవుడు అయ్యా, నీ మాటలు సరిగ్గా వినట్లేదయ్యా నేను అని దేవుని బిడ్డ దేవుని మీద ఆనుకుంటావా? దేవుని వైపు చూస్తావా? ప్రభువుని బట్టి సంతోషిస్తావా? నీ చుట్టూరు ఉన్న వాళ్ళు, ప్రభువుని ఎరగని వాళ్ళు, వాళ్ళకున్న డబ్బును బట్టి, అందాన్ని బట్టి, కులాన్ని బట్టి, ఐశ్వర్యాన్ని బట్టి ఆనందిస్తున్నారా? లోకము దాని ఆశ గతించిపోవునని వాక్యం చెప్తుంది కదా. ప్రభు వాక్యము తుది వరకు, చివరి వరకు నిలుచునని వాక్యం చెప్తుంది కదా. ప్రభుయే నీకు తోడుగా ఉంటే ఇంకా నువ్వు చింతించాల్సిన పని లేదు దేవుని బిడ్డ. నీ చింతలన్నీ ప్రభు మీదే, నీ భారమంతా ప్రభు మీదే. నువ్వు చింత ఆయన మీద వేయట్లేదని ఆయన నిన్ను గురించి చింతిస్తున్నాడు. నీ భారం అంతా ప్రభు మీద వేస్తావా? ప్రభువుని బట్టి సంతోషిస్తావా? ధైర్యంగా ఉంటావా? విశ్వాసం ఉంచుతావా? ప్రార్థించి విశ్వాసం ఉంచు, కార్యాలు చూస్తావు. ప్రార్థన చేద్దాం. దేవా, మీ కొందనాలు, స్తుతి స్తోత్రములు, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను ప్రభా. ఈ రీతిగా అయ్యా నా తండ్రి, మీ దీనదాసురాల్ని అయ్యా నా తండ్రి కొద్దిసేపు వాక్యం చెప్పడానికి మీరు నిలబెట్టుకున్నందుకు మీకు వందనాలు, స్తోత్రములయ్యా. ఈ నీ మాటలు వింటున్నా నీ బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోండి. ఏ బిడ్డ దేని గురించి చింతిస్తున్నారో, దేని గురించి దిగులు పడుతున్నారో, వారి చింత ఏంటో, వారి దుఃఖం ఏంటో, వారి అవసరత ఏంటో జ్ఞాపకం చేసుకోయ్యా. వారికి సహనం ఇవయ్యా, దర్శించయ్యా, వారి కన్నీళ్ళు తుడువయ్యా, వారి పక్షాన కార్యం జరిగించయ్యా. ఎగ్జామ్స్ రాస్తున్నారయ్యా బిడ్డలు, వారికి తోడుగా ఉండయ్యా. వారి తలంపులకి అయ్యా మీ యొక్క జ్ఞానము నాయన వారికి ఇచ్చి అయ్యా నా తండ్రి, వారు భయపడకుండా, వారు చదివింది దుష్టుడు ఎత్తుకొని వెళ్ళకుండా వారి తలంపులకి కావులి ఉండి ప్రతి బిడ్డ పక్షాన కృపను చూపండి ప్రభా. ఆరోగ్యాలతో, నెమ్మదితో నింపండి, సమాధానంతో నింపండి, క్షేమంతో నింపమని, ప్రతి కుటుంబాన్ని కట్టమని, బలపరచమని, దీవించమని యేసయ్య పరిశుద్ధ నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. దేవుడు మనందరినీ దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు. మీ ప్రార్థన అవసరతల కోసం మా ఫోన్ నంబర్స్ 9949328016, 92900953001.